మీకు టెలివిజన్లో ఎప్పుడు కనబడితే రియల్ ఇంటర్వ్యూస్ అంటే మనుషుల్ని ఒకళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టి ఎవరినో ఒకళ్ళు వక్తగా ఉండి వాళ్ళని ప్రశ్నలు వేయటం అనేది రియల్ ఇంటర్వ్యూ. రెండో రకమైన ఇంటర్వ్యూ ఉంటుంది, దాన్ని వర్చువల్ ఇంటర్వ్యూ అంటారు. అంటే మనుషులు వేరు వేరు చోట ఉంటారు, స్క్రీన్ మీద మాత్రం పక్క పక్కన వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనుషులు వేరు వేరు కూర్చున్నా కూడా ఇక్కడ పక్క పక్కన చూపిస్తూ ఉన్నారు. దాన్ని వర్చువల్ క్లబ్బింగ్ అంటారు. అది రెండోది. అయితే మూడోది ఉంటుంది, దీన్ని ఇమాజినరీ ఇంటర్వ్యూ అంటారు. అంటే మనుషులు అక్కడ ఉండరు, వాళ్ళు లేరు అక్కడ, కానీ ఒకవేళ వాళ్ళు ఉంటే ఎలాంటి జవాబులు ఇస్తారో ఊహించి జవాబులు చెప్తూ ఉంటారు అనమాట. దాన్ని ఇమాజినరీ ఇంటర్వ్యూ అంటారు. నేను ఒక ఇమాజినరీ ఇంటర్వ్యూ అంటే ఊహించి ఒక ఇంటర్వ్యూని మేము ముందు పెడతాను. ఒక విధంగా నేను చెప్పబోయేటువంటి ప్రసంగానికి అదే సారాంశం ఆ ఇంటర్వ్యూ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే దాంట్లోనే మీరు సందేశాన్ని తీసుకోగలుగుతారు. దాంట్లోంచి మనం వర్తమానంలోకి వెళ్తాం. ఇద్దరు వ్యక్తులు అటు ఇటు కూర్చుంటారు, నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. నాకు అటు ఇటు కూర్చున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయన పేరు అపోస్తలుడైనటువంటి పౌలు, ఇంకొక ఆయన పేరు ప్రవక్త అయినటువంటి యోనా. ఒక పక్కన అపోస్తలుడైనటువంటి పౌలు, ఇంకో పక్కన ప్రవక్త అయినటువంటి యోనా. ఇద్దరిని కూర్చోబెట్టి నేను నా యొక్క మొదలు పెడతాను. ఏమండి, మీ ఇద్దరిని ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టానంటే, మీ ఇద్దరి జీవితాల్లో జరిగినటువంటి ఒక సంఘటనని ఆధారం చేసుకొని మేము ఒక పాఠం నేర్చుకోదలుచుకున్నాం. కాబట్టి మేము ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని, మీరు జవాబులు చెప్పండి అని అంటే ఇద్దరు సరే అంటారు. అప్పుడు నేను అంటాను, ఏమండి పౌలు గారు, మీ జీవితంలో ఎప్పుడైనా తుఫాన్లు ఎదురయ్యాయా అని అంటే, ఎదురయ్యాయండి, చాలా ఎదురయ్యాయి. నాకు 3-4 అయితే గుర్తున్నది. చివరి తుఫాన్ అయితే చాలా బాగా గుర్తుంది. దాంట్లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని నేను వివరించగలను. సరే సార్, సరే మీరుండండి. ఇప్పుడు యోనా గారిని అడుగుతాం. యోనా గారు, మీ జీవితంలో ఎప్పుడైనా తుఫాను ఎదురైందా? గుర్తుంది, ఒకసారి ఎదురైందిలే తుఫాను. తను మాట్లాడే తీరే కొంచెం తేడాగా ఉంటుంది. సర్లేండి, మళ్ళీ వద్దాం. ఏమండి పౌలు గారు, మీ జీవితంలో చాలా తుఫాన్లు వచ్చినాయి, కానీ చివరి తుఫాను బాగా గుర్తుందన్నారు కదా, దాన్ని ఒక్కదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఆ తుఫాను అసలు ఏ సందర్భంలో వచ్చింది? ఆ తుఫాన్లోకి అసలు మీరు ఎందుకు వెళ్ళారో ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? చెప్తానండి. నేను కైసరియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాను. అక్కడ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాను. నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. నాలో ఏ తప్పు లేదు, కానీ జైల్లో పెట్టారు. అయితే నేను జైల్లో కూడా అలాగే ఉన్నాను. నన్ను కోర్టుకి తిప్పడం మొదలు పెట్టారు. చివరికి అగ్రిప్ప అనేటువంటి రాజుగారు ముందు నన్ను నిలబెట్టారు. అగ్రిప్ప రాజుగారు ముందు చాలా ధైర్యంగా నేను మాట్లాడాను. నేను చేసిన తప్పేంటండి అని నేను గట్టిగా అడిగాను. అగ్రిప్ప గారు దానికి జవాబు ఇవ్వలేకపోయారు. నేను వెళ్ళిపోయిన తర్వాత అగ్రిప్ప గారు ఫెస్టస్ అనేటువంటి ఆయన వైపు తిరిగి, అయ్యా, ఈయనలో ఏ దోషం లేదు, ఈయన సీజర్ గారిని కలుద్దాం అన్నాడు కదా, పంపించేయండి అని అన్నాడు. ఆ మాటను పట్టుకొని నన్ను ఇటలీ దేశానికి పంపించడానికని వాళ్ళు పూనుకున్నారు. కైసరియా నుంచి పడవెక్కాం. పడవెక్కిన తర్వాత క్రేటు అనేటువంటి ఒక దీవి దాకా వచ్చాం. అక్కడి నుంచి ఇంకొక పడవెక్కి వెళ్తా ఉన్నాం. అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ నుంచి ఒక పడవ వచ్చింది. ఆ పడవెక్కి మేము ఇటలీ దేశానికి వెళ్ళాలి. అప్పటికి నేను చెప్పాను, దేవుడు నాతో చెప్తున్నాడు ఈ పడవ ప్రయాణం వద్దు అని. నా మాట వినలేదు. ఆ పడవ ప్రయాణం అలాగే ముందుకెళ్ళింది. మేము ఒక భయంకరమైనటువంటి తుఫాన్లో ఇరుక్కున్నాం. ఆగండి, మీరు అక్కడ దాకా చెప్పారు కదా, ఆగండి. ఏమండి యోనా గారు, మీ జీవితంలో ఎందుకు తుఫాన్ వచ్చిందో చెప్తారా? నేను ఒక విహారయాత్రకు వెళ్తున్నానండి, టూరిస్ట్గా వెళ్తున్నానండి. ఐరోపా ఖండం చూడడం అనిపించింది. అందమైనటువంటి ఆ దేశంలో కాస్త ఆహ్లాదంగా గడుపుదామనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాను. సార్, మీరు నిజం చెప్పాలి, మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి. మరీ అంత నిక్కచ్చిగా అడుగుతారు ఏంటండి? సరే, దేవుడు నన్ను నినివే వెళ్ళమన్నాడు, నాకు నినివే వెళ్ళటానికి ఇష్టం లేదు, అందుకనే తప్పించుకుందామని నేను ఒక టికెట్ కొనుక్కున్నాను. జాగ్రత్త వినండి, నేను టికెట్ కొనుక్కున్నాను. నేనేమి టికెట్లెస్ ట్రావెలర్ని కాదు. టికెట్ కొనుక్కొని అది ఎక్కడికో వెళ్ళిపోతుంటే తర్షీషు పట్టణానికి వెళ్ళానండి. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా భోంచేసానేమో, నిద్ర పట్టేసింది. గుర్రకపెట్టి నిద్రపోతున్నాను. మధ్యలో వచ్చి నన్ను ఎవడో లేపాడు. లే అని గబుక్కని లెగిస్తే పెద్ద శబ్దం వినబడతా ఉంది. ఏంటిది అని అంటే, పెద్ద తుఫాన్ వచ్చింది, సామాన్లన్నీ బయట పడేసాం. అంటే నా సూట్ కేసు కూడా పడేశారా అని అడిగాను. పడేసాం అని అంటే ఉలిక్కుపడి లేసాం. అప్పుడు ఆ నావికుడు అడుగుతున్నాడు, యోనా ఎవరు
యోనా ఎవరు అని అడుగుతున్నారు. నేనే అని అంటే, చిట్టి నీ మీద వచ్చిందయ్యా బాబు, ఇది తుఫాన్లు వచ్చే టైం కాదు, తుఫాన్ వచ్చిందంటే నువ్వే ఏదో తేడా చేసావు, ఏం చేసావు అని అడిగాడు. ఇంకప్పుడు నాకు భయం వేసిందండి. యోనా గారు మీరు ఆగండి, అక్కడ దాకా వచ్చారు కదా, మీకు భయం వేసిందంటేనే అర్థమవుతుంది తుఫానికి కారణం మీరే అని. కరెక్టే, నేనే తుఫానికి కారణం. పౌలు గారు, మరి తుఫాన్ వచ్చినప్పుడు మీరు పడవలో ఉన్నారు కదా, ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందండి? చాలా ధైర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు దేవుడు నా దగ్గరకు వచ్చాడండి, దేవుని దూతను పంపించాడండి. పంపించి ఏమన్నాడంటే, పౌలు నువ్వు ఖచ్చితంగా చక్రవర్తిని కలవాలి, పౌలు నువ్వు ఇటలీ వెళ్ళాలి, కాబట్టి నీకు ఏమి హాని కలగదు, నీ ప్రాణానికి నేను అడ్డుంటా అని అన్నాడు దేవుడు. అంతేకాదు దేవుడు ఏమన్నాడంటే, పడవ మీద ఉన్నటువంటి 274 మందిలో ఏ ఒక్కడు చచ్చిపోవడానికి వీల్లేదు, నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అది సార్ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. నేను ఆ రోజు పడవ మీద ఉండబట్టి ఆ పడవ మీద ఉన్న వాళ్ళు చచ్చిపోకుండా ఆగారు సార్. అది నేను చెప్పగలిగాను. యోనా గారు, మీరు పడవ మీద ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది అన్నారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందండి? ఇక ఒకే ఒక తేడా సార్, నేను పడవ మీద ఉంటే పడవ మీద ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు, అందుకే నేనేం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవడానికి దమ్ము లేక మర్డర్ చేయమని అడిగాను సార్. రిక్వెస్ట్ చేశాను, రే నన్ను సముద్రంలో పడేస్తే మీరు బతుకుతారా అని అన్నాను. ఇంకా అప్పుడు ఏమీ తొయ్యక వాళ్ళు సముద్రంలో పడేశారు సార్. నా ప్రాణం అయిపోయింది అనుకున్నాను, నేను ఇంకా చచ్చిపోయాను అనుకున్నాను, అగాధంలోకి వెళ్ళిపోయాను అనుకున్నాను. ఏం చేయాలా తెలియక దేవా అని అరిస్తే దేవుడు కృప చూపించి ఒక చేపను పంపించి నన్ను రక్షించాడు సార్. ఓహో, దీన్ని బట్టి మాకు ఒక విషయం అర్థమవుతుందండి. అంటే పౌలు గారు ఏంటండి అంటే, ఏమి లేదండి, మీరు పడవ మీద ఉండబట్టి తుఫానులో పడవ పగిలిపోయినా మనుషులు చచ్చిపోకుండా మిమ్మును బట్టి ఆగిందని. అంతేనండి. కానీ పడవ కూడా పగిలిపోవాల్సిన అవసరం లేదు సార్, సామాన్లు కూడా పాడైపోవాల్సిన అవసరం లేదు సార్. నా మాట వినలేదు, దేవుడు నాకు ముందు చెప్పాడు తుఫాన్ వస్తుందని. అందుకే తుఫాన్లో నేను భయపడలేదు సార్, తుఫాన్లో నేను నిబ్బరంగా ఉన్నాను. ఓకే అర్థమైంది. యోనా గారు, మీ జీవితం బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు చెప్పిన మాట విననందుకు మీ జీవితంలో తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను మీకా కాదు, అనేక మందికి ప్రాణ నష్టానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. అవును సార్, తప్పు నాదే, ఒప్పుకుంటాను. ఈ 2 సంభాషణలు మీరు వింటే మీకు అర్థమైపోయి ఉన్నట్టుదే నేనేం చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి మానవుడి జీవితంలో తుఫాన్ రావటం అనేది సహజం. తుఫాను లేని జీవితం మనిషి జీవితం కాదు. ప్రతి మనిషి జీవితంలో తుఫాన్లు ఉంటాయి. తుఫానులు కొంతమందికి భౌతికంగా వస్తాయి, కొంతమందికి ఆరోగ్యపరంగా వస్తాయి, కొంతమందికి ఫైనాన్షియల్ ఆర్థిక పరంగా వస్తాయి, కొంతమందికి సంబంధ పరంగా వస్తాయి. తుఫాను అనేది ఏదో కోణం నుంచి రావచ్చు, ఏదో పద్ధతిలో రావచ్చు. ఇక్కడ ప్రస్తుతం కూర్చున్న మీలో అనేక మంది మీ జీవితంలో యు ఆర్ ఫేసింగ్ ఏ టైఫూన్, మీ యొక్క జీవితంలో యు ఆర్ ఫేసింగ్ ఏ స్టార్మ్, మీ జీవితంలో ఒక తుఫాను ఉన్నది, మీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. హౌ కెన్ ఐ ఫేస్ ఇట్, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి భయం మీకు ఉండవచ్చు. అయితే ఈరోజు తుఫాన్లు ఎందుకు వస్తాయి? తుఫాన్లో మునిగిపోయే పరిస్థితి మన జీవితంలోకి ఒకవేళ వచ్చినట్లయితే ఎందుకు మునిగిపోయే పరిస్థితి వచ్చింది? ఆ మునిగిపోయే పరిస్థితుల్లో మనుషులు ఏ విధంగా స్పందిస్తారు? చివరికి ఒకవేళ నీవు దేవుని బిడ్డవైతే అలాంటి తుఫాన్లో దేవుడు నీకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో తుఫాన్లు ఉంటాయి. దేవుడు తుఫాను మన జీవితంలో ఒకవేళ అనుమతిస్తే, ఒకవేళ మన జీవితంలో ఏ కారణం చేతైనా తుఫాను వస్తే, దేవుడు మన జీవితంలోకి తుఫానును అనుమతించింది ఒకవేళ మీరు దేవుని బిడ్డ అయితే మునిగిపోవటానికి కాదు, తేలటానికి. స్టార్మ్స్ ఆర్ నాట్ టు సింక్ బట్ టు సెయిల్. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి సునామీలు మునిగిపోవటానికి కాదు, కొట్టుకుపోవడానికి కాదు, దాని మీద తేలటానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి. కాబట్టి ఈ సమయంలో ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ స్టార్మ్, మీ జీవితంలో ఎలాంటి తుఫాను గుండా వెళ్తున్నా, మీ జీవితంలో ఎలాంటి భయభ్రాంతులు కలిగించేటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, దేవుడు మీకు ఇవ్వగలుగుతున్నటువంటి మాట ఒకటే, ఆ తుఫానులో నేను నీతో ఉంటాను, ఆ తుఫానులో నేను నిన్ను విడిచిపెట్టను, ఆ తుఫానులో నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు మనకి
మనకి సహాయం చేయడానికి సంసిద్ధమే. కానీ ఆ సహాయాన్ని మనము చేజిక్కించుకోకుండా ఉండటానికి, దేవుడు మనతో పంపించేటువంటి ఆ సమాచారం మన దగ్గరికి చేరకుండా ఉండటానికి, మనము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, మనం మునిగిపోయేటట్లు చేయడానికి సాతాను ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నాన్ని ఎలా తప్పించుకోవాలి, దాన్ని ఈరోజు బైబిల్లో ఒక అధ్యాయాన్ని ధ్యానం చేయటం ద్వారా నేర్చుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. నాకు చాలా విచిత్రంగా అనిపించేది ఏంటంటే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం విషయంలో, అపోస్తల కార్యములు 27వ అధ్యాయానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఏంటి ఆ చరిత్ర అంటే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ పైన ఉంటుంది స్కాట్లాండ్ అనేటువంటి దేశంలో విలియం రామ్సే అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. విలియం రామ్సే అనేటువంటి ఆయన గొప్ప ఆర్కియాలజిస్ట్, ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్ర అనాలి, ఖగోళ కాదు, భూగర్భ శాస్త్ర ఆర్కియాలజిస్ట్. అయితే ఆయన నాస్తిక ఆలోచనలు కలిగినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మేటువంటి వాడు కాదు. అయితే విలియం రామ్సేని కొంతమంది స్కాట్లాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు గ్రీస్ దేశానికి, టర్కీ దేశానికి పంపించారు. ఎందుకు పంపించారంటే, లూకా భక్తుడు అపోస్తల కార్యాలు రాశాడు. లూకా భక్తులు రాసినప్పుడు అనేకమైనటువంటి దేశాల పేర్లు రాశాడు. ఆయన పడవ ప్రయాణాల గురించి రాశాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దేశాలు, ఆ దీవులు కరెక్ట్గా ఆయన చెప్పినట్లే ఉన్నాయా లేవా చూడు. ఒకవేళ కనుక లేకపోతే బైబిల్ బండారమని, బైబిల్ తప్పని, బైబిల్ బూతు పుస్తకం అని ప్రపంచానికి రుజువు చేయొచ్చు అని విలియం రామ్సేని పంపించారు. విలియం రామ్సే ఆయన ఒకే ఒక పని చేయదలుచుకున్నాడు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో పౌలు భక్తుడు చేసినటువంటి పడవ ప్రయాణం లూకా చెప్పినట్లే ఉందా లేదా అని ఆయన పడవ ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఆ విధంగా ప్రయాణం చేశాడు. ఆ రూట్లో ఆ దేశాలు కనబడతాయా, ఆ దీవులు కనబడతాయా చూద్దామని ఆయన 15 దినాలు ప్రయాణం చేశాడు. ఆ 15 దినాల ప్రయాణం తర్వాత విలియం రామ్సే ఒక విశ్వాసిగా మారాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతేకాదు, విలియం రామ్సే అపోస్తల కార్యముల గ్రంథం మీద ఒక వ్యాఖ్యానము రాశాడు. ఆయన ఒక గొప్ప బైబిల్ పండితుడిగా మారిపోయాడు. ఆ గొప్ప చరిత్ర ఈ 27వ అధ్యాయానికి ఉన్నది. రెండో విషయం మీకు ఒకటి చెప్పాలి. ఏంటి అనంటే, అపోస్తల కార్యములకి 28 అధ్యాయాలు కలిగినటువంటి అపోస్తల కార్యముల చరిత్ర 34 నుంచి 35 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన సంవత్సరం నుంచి అపోస్తలుడైన పౌలు రోమ్ పట్టణంలో ఉన్నటువంటి జైల్లోకి వెళ్ళినటువంటి టైం వరకు టోటల్గా 34 to 35 ఇయర్స్, 34 నుంచి 35 సంవత్సరాలు పట్టింది. 35 సంవత్సరాల్లో క్రైస్తవులకి ప్రాముఖ్యంగా జరిగిన సన్నివేశాలు 28 అధ్యాయాలు రాస్తే, 27వ అధ్యాయం ఒక్క అధ్యాయంలో ఒక్క తుఫాను గురించి రాశారు. ఒక్క తుఫాను. ఆ తుఫాను మహా అయితే 2-3 వారాలు వచ్చినుండేది. ఆ 2-3 వారాల పడవ ప్రయాణం గురించి ఒక అధ్యాయం పూర్తిగా రాయాలని లూకా భక్తుడు కనిపించింది. పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడు. ఆ అధ్యాయాన్ని మనకు అందించారు. ఎందుకు అందించారు? వై గాడ్ వాంటెడ్ టు గివ్ అబౌట్ ఎ స్టార్మ్. ఒక తుఫాను గురించి ఒక పుస్తకంలో రాయాల్సిన అవసరం ఉందా? తుఫాన్లో మనుషులు ఎలాగ బెంబేలెత్తారో, తుఫాన్లో మనుషులు ఏ విధంగా ఇరుక్కుపోయారు, తుఫాన్లో మనుషులు ఏ విధంగా అరిచారు, తుఫాన్లో తప్పించుకోవడానికి మనుషులు ఏ విధంగా ప్రయత్నం చేశారు, అవన్నీ రాయటం అవసరమా? వై డిడ్ హోలీ స్పిరిట్ హస్ గివెన్ దట్ ఇన్ఫర్మేషన్ టు us? పరిశుద్ధాత్ముడు ఆ సమాచారాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? ఖచ్చితంగా దీంట్లోంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. స్టార్మ్స్ ఆర్ నాట్ టు సింక్ బట్ టు సెయిల్. మనకు వచ్చేటువంటి తుఫాన్లు మునిగిపోవడానికి కాదు, దాని మీద తేలటానికి. ఈ సమయంలో రైట్ నౌ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ స్టార్మ్, ఈ సమయంలో మీరు ఒక తుఫానులో ఉన్నట్లయితే దేవుడు మీతో చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీ జీవితానికి వచ్చిన తుఫాను నీకంటే ముందు నాకు తెలుసు. నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ భయంకర గందరగోళ పరిస్థితి నాకు తెలుసు. అయితే దాంట్లో నువ్వు మునిగిపోవాలనేది నా ఉద్దేశం కాదు, దాంట్లో నువ్వు చచ్చిపోవాలనేది నా ఉద్దేశం కాదు, దాంట్లో నువ్వు ఖతమైపోవాలనేది నా యొక్క ఉద్దేశం కాదు. దానిలో తేలి ఆడాలనేది నా ఉద్దేశం, దాంట్లో నువ్వు ఆనందించాలనేది నా ఉద్దేశం. అయితే అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగినట్లయితే. అది ఎట్లా చేయగలుగుతాం? దాన్ని 27వ అధ్యాయంలో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ వి గో ఇంటు ద హోల్ చాప్టర్, ఆ చాప్టర్
మ్యాటర్లోకి వెళ్ళటానికి ముందు ఇంకొక విషయాన్ని చెప్పనండి. అసలు బైబిల్ ప్రకారం తుఫాన్లు ఎందుకు వస్తాయి? ఒక మనిషి జీవితంలో కానీ, సమాజంలో కానీ, సంస్కృతిలో కానీ తుఫాన్లు ఎందుకు వస్తాయి? తుఫాన్లు రావడానికి 4 కారణాలు. ఈ 4 కారణాల్లో ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. అందులో మొదటి కారణం భౌతికమైనది. ఇట్స్ వెరీ న్యాచురల్. తుఫాన్లు అనేది సహజబద్ధమైనవి. ఇట్స్ వెరీ న్యాచురల్. సహజంగా తుఫాన్లు రావాల్సిందే. ఈ యొక్క భూమి యొక్క క్రమములో, ఈ యొక్క భూభ్రమణ క్రమములో ఖచ్చితంగా తుఫాన్లు రావాల్సిందే. అందుకు వస్తూ ఉంటాయి. దీనికి బైబిల్లోంచి ఒక వచనం చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సహజం. అది మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు, మంచి దినాలు అవ్వచ్చు, చెడ్డ దినాలు అవ్వచ్చు, ఎండ వస్తుంది, వాన కురుస్తుంది. ఇది సహజం. మొదటిది భౌతికమైంది. రెండోది బుద్ధిహీనతను బట్టి కూడా తుఫాన్లు వస్తూ ఉంటాయి. బుద్ధిహీనతను బట్టి తుఫాన్లు రావటం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోనా పడవ ప్రయాణంలో ఎందుకు తుఫాన్ వచ్చింది? తాను చేసిన బుద్ధిహీనమైనటువంటి పనికి ఆ తుఫాను వచ్చింది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోసాగాను. తుఫానుని దేవుడు సృష్టించాడు, దేవుడు కలిగించాడు. అది సహజంగా కలగాల్సింది కాదు, కానీ కలిగింది. ఎందుకు వచ్చింది ఆ తుఫాను? యోనా చేసిన బుద్ధిమాలిన పనికి, యోనా చేసినటువంటి తప్పుడు పనికి. ఒకవేళ నీ జీవితంలో ఒక తప్పుడు పని జరుగుంటే దేవుడు తుఫాను రేగేటట్లు చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? తుఫాను రేగేటట్లు. ఆ తుఫాను రేగినప్పుడైనా నీకు అర్థమవుతుందని. ఈ మీటింగ్కి వస్తున్నప్పుడు జస్ట్ ఈ గేట్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఒక కుర్రాడు మాట్లాడుతూ అన్న ఒక 5 నిమిషాలు టైం ఉందా నీతో మాట్లాడతాను. కానీ అంత టైం లేదు, కానీ చెప్పు విషయం ఏంటో ఫాస్ట్గా అన్నాను. అన్న చచ్చిపోతే మనిషి ఎక్కడికి వెళ్తాడు అని అన్నాడు. చచ్చిపోతే మంచోడైతే దేవుని బిడ్డ అయితే పరలోకానికి వెళ్తాడు, చెడ్డోడైతే దేవుణ్ణి అంగీకరించిన వాడైతే నరకానికి వెళ్తాడు. అన్న మంచి పనులు చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు అన్నాడు. దేవుడు లేకుండా మంచి అనేది ఉండదు, చెప్పు అసలు విషయం ఏంటి చెప్పానన్న. అన్న నేను చాలా చెడ్డ జీవితం జీవించాను, నేను చాలా దరిద్రమైన జీవితం జీవించాను, చాలామంది అమ్మాయిలతో చెడ్డగా ప్రవర్తించాను. ఇప్పుడే డాక్టర్ నాకు రిపోర్ట్ ఇచ్చారు, మీకు ఫోన్ చేస్తున్నాను మొదట అన్నాడు. ఏంటి అని అన్నా, నాకు HIV పాజిటివ్ అన్న, ఎయిడ్స్ వచ్చింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అన్నాడు. నేనేం చెప్పగలను ఆయనకి? ఒకటే ఒక మాట చెప్పాను, తమ్ముడు ఒక్క పని చేస్తే సరిపోద్దన్న. ఏంటి అని అంటే, ఇప్పటికిప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ప్రభా నేను జీవించిన దరిద్రమైన జీవితాన్ని బట్టి ఇది వచ్చింది, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తే నీ ఎయిడ్స్ పోతుందో లేదో నాకు తెలియదు, కానీ గ్యారంటీగా పరలోకానికి వెళ్తావు. అది మాత్రం నేను చెప్పగలను. ఈ ఎయిడ్స్ పోతుందో లేదో నాకు తెలియదు, కానీ పరలోకానికి మాత్రం గ్యారంటీకి వెళ్తావు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేదనుకో 2 నరకాలు అనుభవిస్తావు అన్నా. ఎక్కడెక్కడ అన్నాడు? భూమి మీద, అక్కడ కూడా. ఒకవేళ ప్రార్థన చేస్తే అట్లీస్ట్ ఒక నరకాన్ని తప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది బుద్ధిమాలిన పనులు చేశారు, అందుకే ఇరుక్కుపోయారు, బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. వై గాడ్ ఈస్ గివింగ్ ఎ స్టార్మ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు ఎందుకు తుఫాను తెప్పించాడు? అప్పుడైనా కళ్ళు తెరుచుకుంటామేమో అని. కళ్ళు తెరిపించడానికి దేవుడు తీసుకొచ్చే తుఫాన్లు కొన్ని ఉంటాయి. అది మన బుద్ధిహీనతను బట్టి జరిగింది. ఇది రెండోది. మూడోది, దేవుడు మనకి బుద్ధి నేర్పించడానికి తుఫాన్లు తీసుకొస్తాడు. మనం ఏం తప్పు చేయలే, కానీ మనకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు, మన జీవితాన్ని బలోపేతం చేయాలని అనుకుంటున్నాడు. ఒకవేళ ఆ విధంగా కూడా తుఫాన్ రావడానికి అవకాశం ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ సన్నివేశం చూస్తాం. యేసు ప్రభు వారు సాయంత్రం అయిన తర్వాత కొండల్లోకి వెళ్ళారు. శిష్యులనేమో వెళ్ళండియా మీరు పడవ మీద అని అన్నారు. గలిలయ సముద్రం మీద వాళ్ళు పడవ ప్రయాణమై వెళ్ళిపోయారు. యేసు ప్రభుని బహుశా అడగలేదేమో, ఎక్కడుంటావు నువ్వు, ఏం చేస్తావు అని అడగలేదేమో. ఆయన కొండల్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత బాగా చీకటైంది. ఆయన సముద్రం దగ్గరకు వచ్చాడు. సముద్రపు అలలు భయంకరంగా ఎగిసిపడుతున్నాయి, పెద్ద తుఫాను వస్తుంది. బాగా పేరు ప్రఖ్యాతి
ఖ్యాతులు గాంచినటువంటి నావికులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు లాంటి వాళ్ళే భయభ్రాంతులైపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు దెయ్యం దెయ్యం అని అరిచే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు విశ్వాసం ఉంటే ఈ పరిస్థితులు ఎదుర్కొంటారు. వాళ్ళలో విశ్వాసాన్ని పుట్టించడానికి యేసయ్య చేసినటువంటి ప్రయోగం అది. నీ జీవితంలో బహుశా విశ్వాసాన్ని పెంపొందించాలంటే, నీ జీవితంలో బలోపేతం చేయాలంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో స్టార్మ్స్, తుఫాన్లు రావటం అనేది సహజం. మొదటిది భౌతికమైనది, రెండోది మనకు బుద్ధి లేదు కాబట్టి, మూడోది మనకి బుద్ధి నేర్పించడానికే, నాలుగోది చివరిది పౌలు భక్తుడికి ఈ పరిస్థితుల్లో తుఫాన్ రావడానికి కారణం ఏంటి చెప్తాను. నాలుగోది ఏంటనంటే ఇతరుల యొక్క బుద్ధిహీనతను బట్టి, వీడి బుద్ధిహీనత కాదు, ఇతరుల యొక్క బుద్ధిహీనతను బట్టి, ఇతరుల యొక్క పనికిమాలతనాన్ని బట్టి, ఇతరుల యొక్క కష్టాన్ని బట్టి ఈయన తుఫాన్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. మీలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఇతరులు బుద్ధిహీనమైన పని ఏదో చేశారు, ఇతరులు ఏదో పనికిరాని పనే చేశారు, అది నీ జీవితానికి తుఫానే కూర్చుంది. పౌలు జీవితంలో జరిగింది అది. అయితే ఒకవేళ అదే కారణమైతే, ఇతరుల యొక్క బుద్ధిహీనతను బట్టి నీ జీవితంలో తుఫాను వచ్చినట్లయితే ఆ తుఫానులో ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఎందుకో తెలుసా? ఆ పరిస్థితుల్లో దేవుడు నీతో ఉంటాడు. బుద్ధి లేకుండా వెళ్ళాడు యోనా తుఫాన్లోకి, యేసయ్య అక్కడున్నాడు. బుద్ధిని పెంచడానికి తుఫాన్లో వదిలిపెట్టాడు పేతురు ఆయన శిష్యుల్ని, యేసయ్య అక్కడున్నాడు. పౌలు భక్తుడు ఇతరుల యొక్క బుద్ధిహీనమైన పనులు బట్టి తుఫాన్లో ఇరుక్కుపోయాడు, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ పరిస్థితుల్లో అయినా నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ పరిస్థితుల్లో దేవునికి కనెక్ట్ అవుతామా లేదా అనేదే ప్రశ్న. కనెక్ట్ అవ్వకపోతే మునిగిపోతావు, కనెక్ట్ అయితే తేలుతావు. వెరీ సింపుల్ లాజిక్. అలాంటి పాఠం పౌలు భక్తుడి జీవితం నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పటి నుంచి మనం ధ్యానం చేయటం మొదలు పెడతాం. బైబిల్ ఉన్నట్లయితే 27వ అధ్యాయాన్ని తీయండి. 27వ అధ్యాయంలో కొన్ని వచనాలు వరుసగా చదువుకుంటూ వెళ్తూ మనం 3 పాయింట్స్లో ఈ యొక్క అధ్యాయంలో కొన్ని వచనాలు చూడబోతాం. పాయింట్ నెంబర్ 1, ఒకవేళ తుఫాను వస్తే మానవుడు తీసుకునేటువంటి నిర్ణయాలు తుఫాన్లో ఆ పడవ మునిగిపోయే పరిస్థితి అవుతుంది, తన జీవితం మునిగిపోయే పరిస్థితి అవుతుంది. 9వ వచనం నుంచి 15వ వచనం దాకా 5 కారణాలు బట్టి వాళ్ళ పడవ మునిగిపోయే పరిస్థితికి వెళ్ళింది. 5 కారణాలు బట్టి. ఈ కారణాల గురించి లూకా చాలా వివరంగా రాశాడు. ఇవి పరిశుద్ధాత్ముడు మనకి వినిపించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు పడవ మునిగిపోవడానికి ఈ 5 కారణాలుంటే, ఈ 5 కారణాల్లో ఏదో ఒక్క కారణం నీ జీవితం మునిగే స్థితికి తీసుకొచ్చింది. ఈ 5 కారణాల్లో ఏదో ఒక్క కారణం, అది ఏ కారణం? విచ్ రీజన్ ఇస్ సింకింగ్ మై లైఫ్? నా జీవితాన్ని మునిగిపోయేటట్లు చేసేది ఏ కారణం? దాన్ని మనం వెతుకులాడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది 9వ వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. చాలా కాలం అయిపోయింది, పడవ ప్రయాణం ముందుకు వెళ్ళట్లేదు, కాస్త వెసులుబాటుగా కనబడింది, కాబట్టి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. ఇది మొదటి కారణం మన జీవితంలో వచ్చిన తుఫాన్లో మునిగిపోవడానికి. దాన్నే ఇంగ్లీష్లో హేస్టీ డెసిషన్ అంటారు. తెలుగులో చెప్పాలంటే తొందరపాటు నిర్ణయం. తొందరపాటు చాలా మంది జీవితాల్ని ముంచేస్తుంది. తొందరపాటు. ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, ఆలోచించో ఇది సబబా కాదా? దేవుణ్ణి కాస్త అడగో. దేవా అని దేవుణ్ణి అడిగితే ఆయన ఒక చిన్న ఆలోచన ఇచ్చిండేవాడేమో, ఒక చిన్న తలంపు పంపించుండేవాడేమో, ఒక చిన్న సహాయాన్ని పంపించేవాడు. యు డోంట్ సీ గాడ్. దేవుణ్ణి ఆ సమయంలో అడగబుద్దేదు, చటుక్కున నిర్ణయం తీసుకుంటావు. ఏమంటావు తెలుసా? కంగారు ఎక్కువైపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు, మనకి టైం లేదనిపించింది, అందుకే ఆ పని చేశాను. తొందరపాటు చాలా మంది జీవితాల్లో ప్రాణ నష్టానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయి. తొందరపాటులో జీవితంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నీ జీవితంలో తొందరపాటు నిర్ణయం నాశనానికి దారి తీసిందా? నీ జీవితంలో తొందరపాటు నిర్ణయం నిన్ను పాడు చేసిందా? ఇక్కడ వీళ్ళు కూడా అదే పని చేశారు.
తొందరపాటు నిర్ణయం. ఒకవేళ ఆ తొందరపాటు నిర్ణయాన్ని బట్టి అలాంటి స్థితిగతుల్లోకి వస్తే బహుశా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలేమో. మొదటిది తొందరపాటు నిర్ణయం. రెండోది చూద్దాం, 11వ వచనం చదువుతాను. అయినను ఏంటి పౌలు చెప్పాడు, అయ్యా నాకు తోచుచున్నది అని పౌలు భక్తుడు అన్నాడంటే పరిశుద్ధాత్మని యొక్క నింపుదలను బట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు, వద్దయ్యా ఈ ప్రయాణం వద్దు, మంచిది కాదు, పడవ పాడైపోతుంది, సామాన్లు పోతాయి, ప్రాణం కూడా పోతుందేమో, వద్దు అని ఆత్మ ప్రేరణ బట్టి పౌలు చెప్తూ ఉంటే 11వ వచనం, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. పౌలు చెప్పిన మాట నమ్మల. ఈ పక్కన బిబ్లికల్ ఐడియా వచ్చింది, గాడ్లీ చాయిస్ వచ్చింది, దైవికమైనటువంటి ఎంపిక ఒక పక్కనుంది, వాక్యానుసారమైనటువంటి ఆలోచన ఒక పక్కనుంది. బిబ్లికల్ అండ్ గాడ్లీ, వాక్యానుసారమైంది, దేవుని పరమ నుంచి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని పక్కకు పెట్టి శతాధిపతి ఏం చేశాడు, కెప్టెన్ చెప్పిన మాట విన్నాడు, పడవ యొక్క ఓనర్ చెప్పిన మాట విన్నాడు. కెప్టెన్ చెప్పాడంటే వాడు బాగా ప్రాతినిధ్యం కలిగినటువంటి వాడు, ఓనర్ చెప్పాడంటే బాగా డబ్బున్నవాడు చెప్పినవాడు. చాలాసార్లు మనం ఇరుక్కుపోవడానికి ఇది రెండవ కారణం. ఏంటి అని అంటే దైవ నిర్ణయాన్ని వదిలిపెట్టి లోకం చెప్పిన మాటలు మనం వింటాం. దేవుడు చెప్పినటువంటి ఆలోచన పక్కకు పెట్టి లోకం ఇచ్చినటువంటి ఆలోచన మనం పట్టుకుంటాం. మీలో కొంతమంది అలాంటి బుద్ధిమాలిన పని చేశారు. ఏ డాక్టర్ చెప్పాడు సార్, ఏ ఇంజనీర్ చెప్పాడు సార్, ఏ లాయర్ చెప్పాడు సార్, ఏ ఎమ్మెల్యే చెప్పాడు సార్, ఏ మా ఊరు కౌన్సిలర్ చెప్పాడు సార్, ఏ పెద్దోడు చెప్పాడు సార్. పెద్దోడు చెప్పింది కాదు కావాల్సింది, పరిశుద్ధాత్ముడు చెప్పాడా లేదా కావాలి. పెద్దోడు చెప్పింది కాదు కావాల్సింది, దేవుడు చెప్పాడా కాదా కావాలి. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ సపోజ్డ్ టు సీక్ ద మైండ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మనస్సును అన్వేషించాలి. మనుషుల్లో దొరకదు ఆ మనస్సు, దేవునిలోనే దొరుకుద్ది. యు కాంట్ ఫైండ్ ఇట్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల్లో కాదు. ఇక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు ద్వారా ఆ ఆలోచన ఇచ్చాడు దేవుడు. గాడ్ మైట్ హ్యావ్ గివెన్ యూ దట్ థాట్. ఒక ఆలోచన ఇచ్చాడేమో నీకు, దాన్ని పక్కకు పెట్టేసాము. చాలాసార్లు దేవుని ఆలోచన పక్కకు పెట్టినప్పుడు దేవుని ఆలోచన ఇచ్చినట్లు కూడా చాలా మంది చెప్పరు. ఎందుకో తెలుసా, పరువు పోద్దని, సిగ్గు పోతుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇది రెండవ కారణము. మొదటిది హేస్టీ డెసిషన్, రెండోది వరల్డ్లీ డెసిషన్, రెండోది లౌకికమైనది. మూడోది చూద్దాం 12వ వచనం. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్స్ నకు చేరి, ఇక్కడ బాగలేదు కదా అక్కడికి వెళ్తే బాగుంటుందేమో అని వెళ్ళిపోవటం, ఇక్కడ కష్టంగా ఉంది కదా అక్కడైతే బాగుంటుందేమో అని వెళ్ళిపోవటం. ఫైండింగ్ ఎ ఈజీ వే అవుట్, సులభతరమైనటువంటి మార్గాన్ని ఎత్తుక్కొని బయటికి వెళ్ళిపోవడం. ఇది మనం చేసేటువంటి మూడో తప్పుడు పని. ఇక్కడ అదే పని చేశారు. దేవుడు ఇక్కడ పెడితే లేదు అక్కడ బాగుంటుందేమో అని వెళ్ళిపోయాం. దూరపు కొండలు నునుపు, ఇది మనకున్నటువంటి ఆలోచన. 190% మంది తప్పుడు ఆలోచనలకి, 190% మంది తప్పుడు అలవాట్లకు బానిస ఎందుకు అవుతారు తెలుసా? మొదట అది ఎలా ఉంటుందో చూద్దామని. సిగరెట్ తాగితే ఎలా ఉంటుందో, మందు కొడితే ఎలా ఉంటుందో, వ్యభిచారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో, బ్లూ ఫిల్మ్ చూస్తే ఎట్లా ఉంటుందో, సినిమా కోళ్ళకి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూసి మానేయచ్చు, ఒకసారి వెళ్ళి మానేయచ్చు. దట్ ఈజ్ అవర్ ఐడియా. ఒక్కసారి ఈజీ, ఒక్కసారి ఎంజాయ్ చేయని, ఒక్కసారి అని వెళ్ళిన వాడు ఒక్కసారితో ఎప్పుడు ఆగడు. నీ జీవితం ఇరుక్కుపోయింది అలాంటి దాంట్లోనే. ఇట్ లుక్ సో ఈజీ, ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. పాపం ఎప్పుడు అందంగానే కనబడుతుంది, పాపం ఎప్పుడు ఆహ్లాదంగానే కనబడుతుంది. పాపం ఎంతో ఆశను కల్పిస్తుంది. ఆనందం, ఆహ్లాదం, ఆశ లేకపోతే అది శోధనే అవ్వదు.
అయితే ఆ పాపంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆ ప్రయత్నం చేసినప్పుడు చివరికి మిగిలేది ఆవేదన, చివరికి మిగిలేది ఆవేదన, చివరికి మిగిలేది అపరాధ భావం. ఈరోజు చాలా మంది ఇక్కడ ఆవేదనతో, అపరాధ భావంతో కూర్చున్నారు. బయటికి చెప్పలేకపోవచ్చు, బయటికి వ్యక్తీకరించలేకపోవచ్చు, బట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్సైడ్. మీ గుండె లోతుల్లో అలాంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది బాగుంటుంది అని వెళ్ళిపోయారు. ఇది 3వ కారణం. 12వ వచనం సెకండ్ పార్ట్ చూద్దాం. అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఇది 4వది. ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. పాపులర్ డెసిషన్. పాపులర్, అనేక మంది చెప్పారు కాబట్టి నేను కూడా చేస్తాను. అనేక మంది వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. ఈ యొక్క జాడ్యం, ఈ దరిద్రమైనటువంటి అలవాటు క్రైస్తవుల్లో కూడా వచ్చింది. ఏ అనంటే, ఆయన ఎవరో వచ్చారంట్రా, చాలా మంది వెళ్తున్నారంటే మీటింగ్కి, మనం కూడా వెళ్ళిపోదామా? ఆయన ఎవరో వచ్చారా, ఖర్చీఫులు పంచి పెడుతున్నారు, వెళ్ళి తెచ్చేసుకుందామా? ఆయన ఎవరో వచ్చారా, కొబ్బరి నూనె తక్కువ రేటుకి ఇస్తాడంట, వెళ్ళిపోదామా? ఆయన ఎవరో వచ్చారా, మట్టిస్తాడంట, యెరూషలేము నుంచి తెచ్చేసుకుందామా? జనం పోయారు కదా అని పోతే ఉన్నది పోద్ది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బుర్ర ఉండాలి. హామీగా బుర్ర, యు మస్ట్ హావ్ బ్రెయిన్స్. బుర్ర ఉండాలా. పబ్లిక్ డెసిషన్, పాపులర్ డెసిషన్ బైబిల్లో ఎప్పుడు రైట్ కాలేదు, ఎప్పుడు రైట్ కాలేదు. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అర్థమవుతుంది. అనేక మంది నిర్ణయం బైబిల్లో ఒప్పుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? 12 మందిని పంపించాడు ఒక ఆయన. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. వచ్చిన తర్వాత వద్దు వద్దు అని అరుస్తున్నారు. కానీ ఏదో నెమ్మదిగా వెనకాల కాదు సార్ అని వినబడుతుంది. ఈ పెద్దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. రే, వద్దనే వాళ్ళంతే పక్కన ఉండండిరా, మిగిలిన వాళ్ళు పక్కనండి. వద్దనే వాళ్ళు 10 మంది ఉన్నారు. వెళ్ళాలి సార్ అనే వాళ్ళు 2 ఉన్నారు. ఆ విధంగా నుంచోపెట్టిన వ్యక్తే మోషే. ఆ 12 మందే వేగురువారు. 12 మందిలో 10 మంది అన్నారు, సార్ వాళ్ళ ముందు మనం మిడతల్లాగున్నా నలిపి పడేస్తారు సార్ వాళ్ళు అని అన్నారు. కానీ 2 అన్నారు, లేదు, సజీవమైనటువంటి దేవుడు మన పక్షం ఉన్నాడు, నలిపి పడేసేది మనే. ఇది 2 వర్సెస్ 10. ఎవరు గెలిచారు? 2 వాళ్ళే గెలిచారు. 10 కాదు. 2వ ఎగ్జాంపుల్ చెప్తాను. పాపం ఆయన అప్పుడే కోర్టుకి తీర్పుకి వెళ్తుంటే ఏమండి అని పిలిచింది. ఏంటే ఇప్పుడు పిలుస్తావు? సార్ ఒక్కసారి రండి, ప్లీజ్ రండి ఒక్కసారి. ఏంటి చెప్పు, అసలే టెన్షన్తో ఉన్నాను. రండి సార్ ఒక మాట. ఏమండి మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. ఇప్పుడు మీరు తీర్పు తీర్చాను. ఒక మాటేనండి. రాత్రి నాకు కళ వచ్చింది. రోజు వస్తుంది నీకు కళ, రోజు వస్తుంది. అయితే ఏంటంటే, కాదండి ఈయన గురించే వచ్చిందని కళ, ఈయన గురించి వచ్చిందని. అలా కాదండి, ఆయన జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎలాగే బాబు? నిజమండి బాబు, ఆయన జోలికి వెళ్తే మన నెత్తి మీదకి వచ్చేస్తుందండి, ప్లీజ్ నా మాటేనండి. మనోడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే జనమంతా ఈయన్ని లేపై అంటున్నాడు. ఈ పక్కన ఈయన భార్య చెప్పిన మాట వద్దు. ఈ 2 మధ్యన పీక పిసికేసినట్లు అనిపించింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పిలాతు. ఏం చేయాలో అర్థం కాలేదు పిలాతుకి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఎలక్షన్స్ పెడితే పని అయిపోతుంది అనుకున్నాడు. యేసయ్యని బరబ్బాని పక్కన పెట్టి, రే ఆ బరబ్బా దొంగోడు సిలువేయడానికి రెడీ అయ్యాం. ఈయన యేసయ్య మహానుభావుడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. చాలా చక్కటి సజెషన్ ఇచ్చి, వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేస్తారు? ప్రతి ఒక్కడు చెయ్యెత్తి ఒకటే మాట చెప్పన్నాడు, మాకు బరబ్బా కావాలి, యేసయ్యని వేసేయండి. అది పాపులర్ డెసిషన్. మై ఫ్రెండ్స్, పాపులర్ డెసిషన్ ఎప్పుడు రైట్ కాదు. అర్థమైందా? నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. సినిమా భాషలో చెప్పాలంటే చుక్కలు చాలా ఉంటాయి, చంద్రుడు ఉండేది ఒకడే. చుక్కలు చాలా ఉంటాయి, చంద్రుడు ఉండేది ఒక్కడే. విలన్ వస్తాడు నలుగురితో, హీరో వస్తాడు ఒక్కడే. నువ్వు హీరోగా ఉండాలి, విలన్లా కాదు. 10 మంది వేసుకొని రావడం కాదు, నలుగురిని చుట్టూ బౌన్సర్ని పెట్టుకొని రావడం కాదు, సింగిల్గా వచ్చేయాలా. నీ డెసిషన్ సింగిల్గా ఉండాలా. అది పరిస్థితి, సింగిల్. దేవుడు పాపులర్ డెసిషన్ని ఇష్టపడ్డం, పర్ఫెక్ట్ డెసిషన్ ఆయన కోరుకుంటాడు.